దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. మీకు అసాధ్యమైనది ఏదియో నుండదు. మనకి చాలాసార్లు అసాధ్యం అనుకున్న విషయాలు అవి మనము ప్రయత్నిస్తే అవి సాధ్యపడతాయి. మనం అన్ని విషయాల్లో దేవునికి నచ్చేలాగా, దేవుని ఆలోచనల ప్రకారము, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం సాధ్యమయ్యే పని అని అంటే ప్రయత్నిస్తే సాధ్యపడుతుంది అని దేవుని మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని శక్తిని పొందుకొని దేవుని ఆలోచనల ప్రకారం మనం నడుచుకోవటం సాధ్యమవుతుంది. అలానే తగ్గింపు స్వభావంతో మనం జీవించటం సాధ్యమవుతుంది. ఇలా ప్రతి విషయంలో దేవుని సహాయం కోరుకుంటూ మనము సాధ్యపరచుకోవచ్చు. దేవుని శక్తి మీద ఆధారపడటానికి ఇష్టపడే వాళ్ళకి ఆయన వాగ్దానాలను ఉన్నవి ఉన్నట్టుగా నమ్మి వాటిని తమ జీవితాల్లో నిజం చేసుకోవటం సాధ్యమే. దినదినం నీ భారాన్నంతా ఆయన మీద వేసి శాంతిని పొందగలగటం సాధ్యమే. మన మనస్సులోని ఆలోచనలను, అభిప్రాయాలను నిజంగా పరిశుద్ధపరచుకోవటం అన్నది తేలికే. ప్రతి దానిలోనూ దేవుని చిత్తాన్ని చూడటం, దానిని నిట్టూర్పుతో కాక సంగీతాలతో తలవంచటం సాధ్యమే. దైవశక్తిని ఆశ్రయించి అంతరంగంలో బలపడటం సాధ్యమే. గతంలో మనకి బలహీనతలను కలిగించిన విషయాలను పరిశుద్ధతతో, తగ్గింపు స్వభావంతో ఉందామన్న మన పట్టుదలను వమ్ము చేసిన విషయాలను గుర్తించాలి. మనల్ని ప్రేమించి మనలో తన చిత్తానికి లోబడే మనస్సును పుట్టించి తన శక్తిని మనలో నాటిన దేవుని ద్వారా పాపానికి మన మీద అధికారం లేకుండా చేసుకోవచ్చు. ఇవన్నీ దైవ సంబంధంగా జరగవలసినవి. ఎందుకంటే ఇవన్నీ దేవుని పనులు. వీటిని మనం నిజంగా అనుభవిస్తే ఆయన పాదాల దగ్గర మోకరించి ఇంకా ఇలాంటి విషయాలను గురించి తృష్ణగొంటాము. ప్రతిదినం, ప్రతి గంట, ప్రతి క్షణం క్రీస్తులో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవునితో నడవటం కంటే తక్కువైన అనుభవాన్ని కోరుకోము. మనకిష్టం వచ్చినంతగా దేవుణ్ణి మనం వాడుకోవచ్చు. తన ఖజానా తాళం చెవుల్ని క్రీస్తు మన చేతిలో పెట్టాడు. మనకిష్టం వచ్చినంత తీసుకోమన్నాడు. ఏదైనా బ్యాంకు ఇనపెట్టె తెరిచి ఒక మనిషిని నీ ఇష్టం వచ్చినంత తీసుకోమంటే అతను ₹1 మాత్రమే తీసుకొని బయటకు వచ్చేస్తే అతను పేదవాడైనందున ఎవరిది తప్పు? దేవుని ఉచిత వరాలు ఈనాటి క్రైస్తవుల దగ్గర అంత తక్కువగా ఉంటున్నాయంటే ఎవరిది తప్పు? ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి. నాయనా ప్రభా, మేము అసాధ్యం అనుకున్న విషయాలను సాధ్యమే అని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి తండ్రి. మీ చిత్తానికి లోబడేలా మేము నాయనా ప్రతి క్షణం మీ శక్తిని ఆశ్రయించి మీకు ఇష్టమైన రీతిలో మేము జీవించడం సాధ్యమే అని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి తండ్రి. దేవా నా తండ్రి నాయనా ప్రభా, మాలో ఉన్న పాపాన్ని నా తండ్రి నాయనా మేము తీసివేసుకొని నీ చిత్తానికి లోబడే మనస్సుని మాలో ఉంచమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. నీ కృపచేత మమ్మల్ని నడిపించండి ప్రభా. సహాయం చేయండి. మీ శక్తి మీద ఆధారపడే వాళ్ళంగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను ప్రభా. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి. సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.